మురికి కూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. మూసీకి పునరుజ్జీవం వచ్చేలా నదిని శుద్ధి చేసేందుకు కొత్తగా 39 ఎస్టీపీలను నిర్మించనుంది. ఇందుకోసం జలమండలికి పరిపాలన అనుమతులిస్తూ 3,849 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది అభివృద్ధి కోసం ఇటీవల బడ్జెట్లో 1,500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ నిధులతో మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. రాజధాని పరిధిలో సుమారు 56 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిలోకి పరివాహక ప్రాంతాల్లోని కాలనీల నుంచి డ్రైనేజీ వ్యర్థాలతో ఏళ్ల తరబడి కాలుష్య కోరల్లో చిక్కిందని తెలిపిన ప్రభుత్వం దాన్ని సవాల్గా తీసుకుని ప్రక్షాళన దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్తో సరిహద్దుగా నిర్ణయించి నిర్మాణాలకు ఎన్ఓసీలు జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక మూసీకి ఇరువైపులా పలు భారీ నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తులు ఎన్ఓసీల కోసం పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది.